హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. నేను మీ స్వర్ణలత. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ చేయబోతున్నాను. కొత్త రెసిపీ కాదు, నాకు ఎంతో ఇష్టమైన రెసిపీ చేయబోతున్నాను. అదేంటి అంటే తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన సర్వపిండి. ఇప్పుడు సర్వపిండిలోకి ఆనియన్ కట్ చేసుకుందాము. నేనైతే ఎప్పుడు సర్వపిండి పెట్టినా కూడా కొన్ని అయితే పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. కొన్ని మాత్రం చిన్న చిన్నగా తరిగేస్తాను. అందులో సన్నగా పొడవుగా తరిగేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేస్తే. చూడండి, ఇక్కడ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నది ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. ఇప్పుడు పిండి కలపడం కోసం ఒక బేషన్ తీసుకొని అందులో పిండి వేస్తున్నాను. మీకు కావాల్సినంత పిండి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పిండిలోకి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేద్దాం సర్వపిండి చేసుకునే ప్రాసెస్లో. సో ముందుగా అయితే మనము ఇందాక మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ వేస్తున్నాను. ఆనియన్లో వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ వరకు కారం, కలర్ కోసం ఒక చిటికెడంత పసుపు వేస్తున్నాను, జీలకర్ర, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, చిన్నగా తరిగిన పుదీనా, కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, మనం పల్లీని కచ్చపచ్చ దంచి పెట్టుకున్నాం కదా అది వేస్తున్నాను. చిన్నప్పుడైతే మా అమ్మ వర్షాకాలం వచ్చిందంటే చాలు 2 రోజులకు ఒకసారి పెట్టేది. మేమైతే ఎంతో ఇష్టంగా తినేదన్నమాట. ఇందులోకి మీకు ఇష్టం ఉంటే సోరకాయ తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి. సో నాకు సోరకాయ వేస్తే ఎందుకు అంతగా నచ్చదు, ఇలా ఉంటేనే బాగుంటుంది. వితౌట్ సోరకాయ తురుముతో చేసుకుంటేనే నాకు బాగా ఇష్టము. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలా చేసుకుందాం. మనం చపాతి చేసుకునే పిండి కంటే కొంచెం సాఫ్ట్గా చేసుకోవాలి పిండిని. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఇంత చిన్న పిండి ముద్దను తీసుకొని ఒకసారి టేస్ట్ చేసి చూడండి, సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. నేను చేసే దాంట్లో అయితే కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంది, సో అందుకని ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి, పిండి ముద్దలా చేసుకోండి. పిండిని ఇలా బాగా పిసుకోండి, లేదంటే పగులుతుంది, మనం పెట్టేటప్పుడు పగులుతుంది అన్నమాట. ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెకి ఒత్తేసుకుందాము. గిన్నె అంటే మీ ఇంట్లో సర్వపిండి గిన్నె ఉంటే దాంట్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనం నార్మల్గా రైస్ వండుకునే గిన్నెలు కానీ ఉంటే కూడా వాటిలలో కూడా చేసుకోవచ్చు, లేకపోతే కడాయిలకి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ సర్వపిండి గిన్నె ఉంది మా ఇంట్లో, దీంట్లో మాత్రం చేస్తున్నాను నేను. గిన్నెకి సరిపోయేంత పిండి ముద్దను తీసుకొని ఇలా చేసుకొని ముందుగా దీనికి ఆయిల్ అప్లై చేశాను కదా, సర్వపిండి గిన్నెకి అప్లై చేసిన తర్వాత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా బాగుంటుంది పల్చగా ఉంటే. మీకు కావాల్సిన సైజులో మీరు కూడా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా. కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకోండి ఈ విధంగా ఫింగర్స్తో.
తర్వాత అందులో ఆయిల్ వేసి మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ మొత్తం కలిసేలాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోండి, ఆయిల్గా ఉంటుంది. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే అదైతే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకో గిన్నెకి పెట్టుకొని రెండు ఒకేసారి స్టవ్ పైన పెట్టి కాల్ చేసుకుందాము. సేమ్ అదే విధంగా ఆయిల్ అప్లై చేసి చూడండి, దీనికి కూడా కంప్లీట్గా పెట్టేశాను. దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకున్నాము. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కాల్చుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి సర్వపిండిని స్టవ్ పైన పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుందాము. ఇప్పుడైతే ఒకసారి క్యాప్ తీసి చూద్దాము ఎంతవరకు ఉడికిందనేది. కొంచెం క్రిస్పీగా ఉండడం అయితే నాకు చాలా ఇష్టము. ఇంకాసేపు ఉంచితే క్రిస్పీగా అవుతుంది. ఇప్పుడైతే ఉడికిపోయిందనమాట. నాకైతే క్రిస్పీగా ఉండడం ఇష్టం కాబట్టి ఇంకాసేపు స్టవ్ పైన పెడుతున్నాను. ఇప్పుడు ఒకసారి క్యాప్ తీసి చూద్దాము కంప్లీట్గా ఉడికిందా లేదా అనేది. బాగుంది కదా. సో ఇప్పుడైతే పక్కన దింపేస్తున్నాను. మనం మంచిగా కాల్చుకున్న సర్వపిండిని సర్వ్ చేసుకున్నాము. అమ్మాయి ఫైనల్గా అయితే నాకు ఎంతో ఇష్టమైన సర్వపిండి రెడీ. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూడబోతున్నాను. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తింటారు చాలామంది, వేడివేడిగా ఉన్నప్పుడు ఇష్టం కొంతమందికి. నాకు మాత్రం నైట్ చేసుకొని మార్నింగ్ తినడం అంటే చాలా ఇష్టం అనమాట నాకు. ఇంకో విషయం ఏంటంటే మార్నింగ్ టైంలో ఇది ఛాయ్లో తింటే నాకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. నాలాగా మీలో ఎంతమందికి ఉంది ఈ అలవాటు ఛాయ్లో వేసుకొని తినడం? నాకైతే చాలా ఇష్టం ఛాయ్లో డిప్ చేసుకొని తినడము.